మేదిని సమృద్ధార్థో గమిష్యామి విశ్వం సర్వరక్షసాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ యొక్క జై మంత్రం చాలా 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 శక్తివంతమైంది. ఇది రామాయణం కన్నా మహా 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 హలో నమస్తే, నా పేరు కార్తిక్ మీడియాకి స్వాగతం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా వీరఘట్టం పట్టణంలో హిందువులు ర్యాలీ చేపట్టారు. నాయుడు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఘట్టంలో ఈ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం చేపట్టడానికి కారణం ఏంటి సార్? మన ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తం కూడా ఈరోజు హనుమాన్ జయంతి పండుగలు చాలా సంతోషంగా జరిపించుకుంటున్నారు. అలాగే ఈరోజు ఎప్పుడు మా వీరఘట్టంలో అయితే ఎప్పుడు కూడా అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాల్లో భోజనాలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నాం. అయితే వీరఘట్టం పట్టణంలో ప్రజలందరికీ కూడా మొబిలైజింగ్ చేసి ప్రతి ఒక్క హిందువుని కూడా కదిలించే విధంగా ఈరోజు ఈ హనుమాన్ జయంతి శోభయాత్ర చేయడానికి మీ అందరం కూడా పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. అలాగే ఇంకేదైనా చెప్తాం అనుకుంటారా? అయితే ఈరోజు ఈరోజు మా నాన్నగారి పేరు శ్రీ మూర్తి ఆశీస్సులతో శ్రీ వెంకట సాయి ట్రస్ట్ ఈరోజు ఈ హనుమాన్ జయంతి రోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలకి మా వంతు సాయి సహకారాలు ప్రజలకు అందించడానికి మేము అలాగే మా దానికి ఒక పెద్ద సంస్థగా తయారు చేసి ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని అందరికీ సాయి సహకారం కబలించాలని చూస్తున్నాయి. హిందూ సత్తాలన్నీ కూడా ఈ దేశాన్ని కబలించాలని చూస్తున్నాయి. హిందూ దేశం ఇది. హిందూ దేశాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ హిందూ పౌరుడికి ఉంది. హిందూ తత్వాన్ని మన దేశం గర్వించదాకా మనం ముందుకు తీసుకెళ్లాలి. మతేతర శక్తులందరినీ కూడా తరిమి కొట్టాలి. ఈ దేశాన్ని మనం హిందూ దేశంగా కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కూడా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్. భారతీయుల ఐక్యత, హిందూ మతం, జై భారత్ మాతా కీ, జై వీర హనుమాన్, ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సమరస్త కార్యక్రమాలు చేస్తూ సమరస్త సేవా ఫౌండేషన్ లక్ష్యం ఏంటంటే మతం మారకుండా ఆపడం, వెళ్ళిన వారిని వెనక్కి తేవడం అనే ఉద్దేశంతో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో 822 దేవాలయాల నిర్మాణం చేయడం జరిగింది. అలాగే గుడి కేంద్రముగా వారం భజన, సత్సంగం, సామూహిక హారతి, నగర సంకీర్తన, ధార్మిక సమితి సమావేశం. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో సమరస్త సేవా ఫౌండేషన్ అనే సంస్థ ఈ రోజు వరకు కూడా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికు ఇంటింటి ధర్మ ప్రచారం, అలాగే ప్రతి గుడి వద్ద మనం చేయవలసిన కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవం చేస్తూ ఈరోజు హిందువుల ఐక్యత ముఖ్యం. మన హిందువుల్లో ఇప్పుడు నుండి అదే రానున్న రోజుల్లో మన భావితరాలకి సరైన సమయం వచ్చిందంటే ఇప్పుడు మన అందరం ఎదుర్కోవాలి. ఈ సంఘటితం కాకపోతే రానున్న రోజుల్లో మన పిల్లలు మాత్రం బలి పశువులు అయిపోతారు. అది తప్పదు. ఈ రోజు ఎక్కడో ఏదో జరిగింది హిందువు కానీ మనం కూర్చొని ఉంటున్నాం. ఏ ఊర్లో జరిగిందని మనం కూర్చొని ఉంటున్నాం. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క హిందువు కూడా గర్జించే సమయం వచ్చింది. ప్రతి హిందువు కూడా గర్జించాలి. అంతే. ఈ రోజు మన మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఇన్ని రోజులు ఎంతో అనుభవాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. కానీ
ఈ రోజు మొట్టమొదటిసారిగా హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర చేస్తూ ఈ రోజు మండల కేంద్రంలో చాలా మంది రాజకీయవేత్తలు, అలాగే వివిధ రంగాల వారు, అలాగే వివిధ హిందూ సంఘాల వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చాలా సంతోషం. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. ఈ రోజు హిందువుల ఐక్యత ముఖ్యం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్.